హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల అంటే డిసెంబర్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఈ ఇయర్‌కి ఇది లాస్ట్ మంత్ కాబట్టి డెఫినిట్‌గా కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, 9 అనే నంబర్ యాక్చువల్‌గా కంప్లీషన్‌ని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి చూద్దాం అసలు ఓవరాల్‌గా ఎనర్జీస్ ఎలా ఉంటాయి? ఏంటి పరిస్థితి అనేది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక, మీన రాశి ఉన్నాయి. సో, మీది ఏ రాశి అయితే ఆ ప్రకారం కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే డిసెంబర్ 2025 ఎలా ఉంటుంది మీకు? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, యాక్చువల్‌గా చాలా కార్డ్స్ అయితే డ్రా చేశానండి. బట్ ఒక కార్డ్‌తో ఇంకొక కార్డ్‌కి సంబంధం లేదు. ఎక్కడా కూడా మెసేజెస్ ఏంటంటే కనెక్ట్ అవ్వట్లేదు. డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. సో, మరి అలా చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. నెక్స్ట్ మంత్ అంటే కొన్ని విషయాల్లో మీరు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. చాలా మందికుండే బ్యాడ్ హాబిట్ ఏంటంటే మనసులో ఉన్నదంతా కూడా ఓపెన్‌గా చెప్పుకుంటారు. అఫ్‌కోర్స్ అది కరెక్టే అలా చెప్పొచ్చు. బట్ మీరు ఎవరితో చెప్తున్నారు? ఎవరితో డీల్ చేస్తున్నారు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొన్ని సార్లు ఏంటంటే మనం ఎవరినైతే బాగా ట్రస్ట్ చేస్తామో వాళ్ళే బీట్రే చేస్తుంటారు. సో, అలా చూసుకున్నట్టయితే ఈ మంత్ పర్టిక్యులర్‌గా ఐ మీన్ ఈ డిసెంబర్ మంత్‌లో మీరు ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. ఎవరితో కూడా ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడానికి లేదు. మేబీ కొన్నిసార్లు మీరు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బీట్రే చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. నెక్స్ట్ మంత్ మాత్రం మీకు ఒక పర్సన్ గురించి క్లారిటీ వస్తుందండి. ఐ మీన్ వాళ్ళేంటంటే మీకు ఫ్రెండ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీ ఫ్రెండ్ ఏంటంటే కొంత మీ దగ్గర ఒకలా ఉండడం, బయట వాళ్ళకి మీ గురించి ఇంకొకలా చెప్పడం లైక్ ఏంటంటే టూ ఫేస్డ్‌గా ఉంటారనమాట. సో, వాళ్ళనైతే మీరు ట్రస్ట్ చేయలేరు. ఆఫ్‌కోర్స్ మీకు ఇలాంటి వ్యక్తి మీద డౌట్ ఉండొచ్చు. బట్ మీకింక కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఓకే. వీళ్ళు కరెక్ట్‌గా లేరు. వీళ్ళ ఇంటెన్షన్స్ అనేవి కరెక్ట్‌గా లేవు. సో, వీళ్ళ వల్లే మనం ఏంటంటే సగం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇలాగ కొంత క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఏది ఏమైనా సరే ఒక ఫ్రెండ్ అని మాత్రమే అనుకోవద్దు. నెక్స్ట్ మంత్ మీరేంటంటే అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడినప్పుడు అంటే వాళ్ళు మంచి వాళ్ళే ఫ్రెండ్స్ లానే అనిపించొచ్చు. బట్ తర్వాత తెలియొచ్చు వాళ్ళేంటంటే మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి. అలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ మాత్రం ఉందండి. ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది ఏ ఫార్మ్‌లో అయినా ఉండొచ్చు. బట్ నెగెటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇది క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితయితే ఉంటుంది. అది క్లియర్ చేసుకోవాలి అంటే ఎలా అంటే
మీరు ఆలోచించే విధానం కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వేలో కానీ, డెస్పరేషన్ కాకుండా కొంత స్లో అయ్యి మీరు ముందుకు వెళ్తే బెటర్. సో, ఈ నెగెటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోవడానికి పర్టిక్యులర్‌గా మీరు ఏదో చేసేయాలి ఆర్ ఇక్కడేంటంటే మీరు ఇది ఫాలో అయిపోండి అని నేను చెప్పను కానీ, జస్ట్ మీరు ఆలోచించే వేలో కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వేలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎందుకంటే టైమ్ టు టైమ్ అంటే షిఫ్ట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. దానివల్ల మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. బట్ కొన్ని సార్లు ఏంటంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులే నెగెటివ్ ఎనర్జీ అండి. నెగెటివ్ పీపుల్‌తో ఎంగేజ్ అయితే అంతకంటే కూడా బ్యాడ్ లక్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ మనం పిక్ చేసుకుంటాం. అంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి రియల్ కాబట్టి కొన్ని సార్లు ఏంటంటే ఎదుటి వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటో మనకి తెలీదు. బయటకైతే మంచిగానే ఉన్నట్టు ఉంటారు. బయటికేంటంటే అసలు అంటే వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తూ ఉంటది. కానీ మనసులో ఏముంటదో ఎవరికీ తెలీదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంటుందండి. మేబీ మీ చుట్టూ ఇలాంటి వ్యక్తులు ఎక్కువ ఉన్నారేమో దానివల్ల కార్డ్స్ ఏంటంటే ఇలా ఇండికేట్ చేస్తున్నాయి. మేబీ మీరు ఎలా ఫీల్ అవుతారంటే ట్రాప్ అయిపోయినట్టు కూడా ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల మీ లైఫ్‌లోని మీరేంటంటే పనిష్మెంట్ ఫేస్ చేస్తున్నట్టే ఫీల్ అవుతారండి. ఆర్ వేరే వ్యక్తులు చేస్తున్న పనులకి వేరే వ్యక్తుల ఇంటెన్షన్స్ వల్ల మీరు సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఎలా చెప్పాలంటే మీరు ఏ తప్పు చేయకపోవచ్చు. మీకు ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు ఐ మీన్ మీ సర్కిల్‌లో ఉన్న వ్యక్తుల వల్ల మీరు ఆ పనిష్మెంట్‌ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేయొచ్చు. సో, వేరే వ్యక్తుల వల్ల మీరు ట్రాప్‌లో పడొద్దు. ఐ మీన్ మీకు మీరే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవద్దు. మీ లైఫ్‌ని కాంప్లికేట్ చేసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇయర్‌కి ఎండింగ్ అండ్ 9 అనే నంబర్ కంప్లీషన్‌ని ఇండికేట్ చేస్తది కాబట్టి, కొంత థింగ్స్ అనేవి మెస్ అప్ అవ్వచ్చు. అది మీకు సంబంధం లేకుండానే జరగొచ్చు కానీ, స్టిల్ మీరు ఇన్వాల్వ్ అయినట్టే సిట్యుయేషన్ అయితే కనిపించొచ్చు. సో, ఇలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం మంచిదండి. క్లియర్‌గా బౌండరీస్ మెయింటైన్ చేయాలి. ఆఫ్‌కోర్స్ కొన్ని కార్డ్స్‌కి సంబంధం లేదు. బట్ స్టిల్ ఎక్కడో గాని ఇంటర్ కనెక్ట్ అవుతున్నాయి. దాని అర్థం ఏంటంటే, వ్యక్తుల వల్లే సమస్యలనేవి రావచ్చండి. అది కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తులే. అందులో ఎక్కువ ఫ్రెండ్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ కాకుండా నార్మల్ వ్యక్తులు కూడా అవ్వచ్చు. ఎందుకంటే మనం ఎవరినైతే ట్రస్ట్ చేస్తామో వాళ్ళే బీట్రే చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళెందుకు చేస్తారు? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అనుకున్నా వాళ్ళే రూట్ కాజ్ అవ్వచ్చు. సో, జాగ్రత్తలు తీసుకోండి. మీకేమైనా పాసిబిలిటీ ఉంటే ఎవ్రీ డే కూడా అంటే 11 డేస్ వరకు కూడా డాగ్స్‌కి బిస్కెట్స్ లాంటివేమైనా ఫీడ్ చేయండి. నేను క్లియర్‌గా చెప్తున్నానండి. అదేంటంటే మీ వరకు మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఎంగేజ్ అవ్వద్దు. ఎవరితో కూడా ఏది షేర్ చేసుకోవద్దండి. అన్‌లెస్ అంటిల్ వాళ్ళు ట్రస్ట్ వర్తీ వాళ్ళు పర్వాలేదు గుడ్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారంటే ఓకే. బట్ వేరే వ్యక్తులకి మీరు టార్గెట్ అవ్వకుండా చూసుకోండి. ఇదేంటంటే ఆఫీస్‌లో అనే కాదు, బయటనే కాదు ఫ్యామిలీ మ్యాటర్సే కాదు. ఎక్కడైనా సరే లాస్ట్‌కి ఏమవుతుందంటే మీరే టార్గెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఎలా అంటే ప్యూర్ మానిప్యులేషన్ అండి. అంటే మీకు తెలీదు కూడా అలా జరుగుతుంది అని. బట్ జరిగిపోతది. జరిగిపోయిన తర్వాత తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఏం చేయలేరు. అందుకే ముందు నుంచే బౌండరీస్ మెయింటైన్ చేయాలండి. మీకెంత క్లోజ్ అయినా వాళ్ళకి మీకు ఎంత అటాచ్‌మెంట్ ఉన్నా ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ యెస్ చెప్పాలి. సో, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలి వ్యక్తుల సపోర్ట్ కావాలి అని చెప్పి రాంగ్ పర్సన్స్‌తో ఎంగేజ్ అవ్వద్దు. దానివల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారంట. మీ ఇన్నర్ వాయిస్ మీకు చెప్తూ ఉంటది. వ్యక్తుల విషయంలో మాత్రం మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ ఎలా తీసుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలనేది చూసుకోవాలండి. అప్పుడే మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. మీకు ఎక్కడ ఎవరితో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా సరే, అలాంటి వాళ్ళని ట్రస్ట్ చేయొద్దంతే. సో, ఇంకొకటేంటంటే మోస్ట్‌లీ నెక్స్ట్ మంత్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అనేవి మీరెక్కువ పర్చేస్ చేయొచ్చండి. అంటే కార్ కానీ, మొబైల్ కానీ, ల్యాప్‌టాప్ కానీ, టీవీ కానీ. సో, మెటీరియల్ థింగ్స్ అనేవి ఎక్కువ పర్చేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ మంత్ అయితే గుడ్ టైమే. సో, మీకేదైనా పర్చేస్ చేసుకోవాలి అనిపిస్తే హ్యాపీగా చేసుకోండి. ఒకటే చెయ్యాలని ఏం లేదు. మీ దగ్గర మనీ అనేది ఉంది అంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. అంటే మనీ పరంగా అయితే నెక్స్ట్ మంత్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. చెప్తున్నాను గదా! వ్యక్తులతోనే జాగ్రత్తగా ఉండండి. బట్ మీకు మీరు మాత్రం కంఫర్టబుల్‌గా ఏదైనా పర్చేస్ చేసుకోవాలి. మీకొకటి నీడ్ ఉంది అనుకుంటే హ్యాపీగా చేసుకోండి. దానివల్ల పెద్దగా లాస్ కానీ, పెద్దగా సఫర్ అవ్వడం కానీ అలాంటివైతే ఏమి ఉండవు. కొంతమందేంటంటే ఆహ్,
ఏదైనా సరే బిగ్ థింగ్స్ అనేవి పర్చేస్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తుంటారు. సో, మీకు అంటే నీడ్ ఉంది. ఎలా అయినా సరే పర్చేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అనుకుంటే చేస్తారు. అది అయితే పెద్ద విషయం కాదు. చెప్తున్నాను కదా! ఏ పని చేసినా సరే చేయకూడదని ఏం లేదండి. చేసినప్పుడు ఏంటంటే హ్యాండిల్ చేయగలరా లేదా చూసుకొని చేసేయడమే. పర్టిక్యులర్‌గా వ్యక్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే వర్క్ రిలేటెడ్‌గా కూడా ఎక్కువ ట్రావెల్ చేయొచ్చండి. బిజినెస్ ట్రిప్స్ కానీ ఆర్ ఏవైనా అబ్రాడ్ ఆఫర్స్ రావడం వల్ల అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కానీ, ఏదో ఒక ఆపర్చునిటీ అయితే వస్తుందండి. ట్రావెల్ చేసే ఆపర్చునిటీ ఎక్కువ రావడం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, బేసిక్‌గా అది ఎక్కడైనా కూడా అవ్వచ్చు. మీరు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఇది ముందే తెలియొచ్చు. బట్ ఒకవేళ అటెండ్ అవ్వాలా? వద్దా? అంటే వర్క్ రిలేటెడ్‌గా అలాంటి పరిస్థితి ఉంది. బట్ స్టిల్ ఎందుకో కానీ ఆలోచిస్తున్నారు. ఇంకా ఫుల్‌గా డిసైడ్ అవ్వలేదు అనుకుంటే, మీరు డిసైడ్ అయిపోవచ్చు. ఎందుకంటే దీని వల్ల మీరు బెనిఫిట్ అవుతారంట. సో, ఎవరైనా సరే ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వర్క్ రిలేటెడ్‌గా అనుకుంటే చెయ్యండి. ఏం పర్వాలేదు. ఈవెన్ ఎవరైనా సరే కెరియర్ పాత్‌లో షిఫ్ట్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, నెక్స్ట్ మంత్ ట్రై చేయొచ్చా లేదా అనుకుంటే అది కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. మీరు ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది గ్రాబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే, సేమ్ లొకేషన్‌లో కంటే కూడా వేరే లొకేషన్‌లో ట్రై చేస్తే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ మంత్. సేమ్ లొకేషన్ అయితే మేబీ కొంచెం కష్టం అవ్వచ్చు. ఇదేంటంటే ఇప్పుడు ఎవరికైనా జాబ్ లేకపోయినా సరే మీలాంటి వాళ్ళకి కూడా ఒక గుడ్ మెసేజ్ అండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. బట్ మీరేంటంటే ఇంకా బెటర్‌మెంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనుకుంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీరు వేరే లొకేషన్‌లో ట్రై చేసుకుంటే మీకు మంచి ఆపర్చునిటీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా సరే ట్రావెల్ చేయడానికైతే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఛాన్స్ అయితే తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు మీ సోల్‌మేట్‌ని మీట్ అవుతారండి. ఇఫ్ మీలో ఎవరైనా సింగిల్‌గా ఉండి మీ లైఫ్‌లో అంటే పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, మీ సోల్‌మేట్ ఎవరో మీకు తెలియకపోతే నెక్స్ట్ మంత్ మోస్ట్‌లీ మీ సోల్‌మేట్ ఎవరో మీకు తెలుస్తుంది. వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఆర్ వాళ్ళ ప్రెజెన్స్‌నైనా మీరు ఫీల్ అవుతారు. మొత్తానికి ఇలా జరగొచ్చు. సింగిల్‌గా ఉండే వాళ్ళకేంటంటే మ్యాచ్ అనేది ఫిక్స్ అవ్వడం కానీ, ఆర్ మొత్తానికి మీ సోల్‌మేట్ ఎవరో మీకు తెలియడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇదైతే చాలా పాజిటివ్ సైన్ లాగే నాకైతే అనిపిస్తుంది. కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, బేసిక్‌గా వ్యక్తులనేంటంటే ట్రస్ట్ ఇయ్యలేని పరిస్థితి ఉంది. సో, మీరు ఇమ్మీడియేట్‌గా ఎవరిని ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గ్రాడ్యుయల్‌గా మీకే తెలుస్తుందండి. బట్ అంతవరకు ఏంటంటే, మీకు మీరు ఏదో అనుకోవద్దు. అలానే ఈజీగా ఎవరికీ కూడా ఛాన్స్ ఇచ్చేయొద్దు. కానీ నెక్స్ట్ మంత్ మాత్రం ఖచ్చితంగా మీ సోల్‌మేట్‌ని మీరు మీట్ అవుతారంట. దీనికి కూడా రెడీగా ఉండండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరు యాక్చువల్‌గా చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అండి. మీరు ఏదనుకుంటే అది చేయగలరు. మీకు ఆ కెపాసిటీ ఉంది. అంటే ఇప్పుడు అనుకున్న ప్రతిదీ జరగాలని రూల్ లేదండి. కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటాం. బట్ అది జరగకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఏం అనుకోకపోయినా జరిగిపోతుంది. బట్ మీ విషయంలోనేంటంటే అనుకున్నా, అనుకోకపోయినా ఒక్కసారి చెయ్యాలి. ఎలా అయినా ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయగలరు. మీకైతే అలాంటి ఎబిలిటీ ఉంది. సో, మీరు ఎప్పుడైతే ఇలానే మీ లైఫ్‌లో ముందుకు వెళ్తూ కొన్ని చేశారో అవేమయ్యాయంటే ఫస్ట్ అంతా కూడా వర్కౌట్ అయ్యాయండి. బట్ స్లోగా ఎందుకో కానీ ఇది మీకు కంఫర్ట్ ఇవ్వలేదు ఆర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఇంక ట్రై చేయాలనుకోవట్లేదండి. మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. థింగ్స్ వర్కౌట్ అవుతాయని. వర్కౌట్ అయ్యాయి కూడా. బట్ మీరనుకున్నంత సాటిస్ఫాక్షన్ కానీ ఆర్ మీరు అంత కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వలేదు. సో, బేసిక్‌గా ఇప్పుడు మీకది ట్రై చేయాలి అనిపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ ఎక్కడో కానీ హెసిటేట్ చేస్తున్నారు. మళ్ళీ ట్రై చేయాలా? వద్దా? ఇదంతా వర్తీయేనా? మనం హ్యాండిల్ చేయగలమా? లేదా? కొన్నిసార్లేంటంటే చేసేయగలరు అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం చేయలేరు అనిపిస్తుంది. సో, కొన్నిసార్లేంటంటే ఇది వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయితే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం కోఆపరేట్ చేయరు. సో, ముందులాగా ఏది ఉండదు అన్నప్పుడు మళ్ళీ ఎందుకు ట్రై చేయడం అని కూడా మీరే ఫీల్ అవుతున్నారు. సో, ఒకటి చెప్తాను చూడండి. మీ హ్యాపీనెస్ ఎక్కడుందో అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇది చేయడమే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అంటే అదే చేస్తారు. ఒకవేళ ఇది చేయడం వల్ల మీకు హ్యాపీనెస్ అనేది ఉండదేమో, సో, ఈ ప్రయత్నం కూడా వర్తీ కాదేమో అనుకుంటే ఇక్కడే డ్రాప్ అయిపోతారు. సో, ఫస్ట్ మీకేం కావాలో డిసైడ్ అవ్వండి. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆలోచించడం మానేయండి. ఒకసారి మీరు అనుకున్నారు. మీకు సాటిస్ఫాక్షన్ రాలేదు.
అది ఓకే. బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు ప్రయత్నం చేయాలా? వద్దా? అని మీరు డిసైడ్ చేసుకొని చేస్తే ఔట్‌కమ్ ఏంటనేది మీకు తెలుస్తుంది కానీ, ఔట్‌కమ్ అనేది ఇలానే వస్తుంది అనుకోని మీకు మీరే ఏదో గెస్ చేసుకొని చెయ్యాలా? వద్దా? అని స్టక్ అయిపోతే అది మీ ప్రాబ్లమ్ అవుతుంది కదా! సో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక సిట్యుయేషన్‌లోని మీరు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ మీకు అట్‌లీస్ట్ అక్కడ ఆన్సర్ అనేది పాస్ట్‌లో వచ్చిందైతే సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మాత్రం మీరు మేబీ ఎలా వస్తుందో క్లారిటీ లేదు కానీ, ట్రై చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది. అప్పుడప్పుడు వద్దనిపిస్తుంది. సో, ఇలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ఔట్‌కమ్ ఎలా వస్తుందని ఆలోచించడం కాదండి. చెయ్యాలా? వద్దా? అనేది డిసైడ్ చేసుకోండి. చేయడం అనేది ఇంట్రెస్ట్ లేదు అట్‌లీస్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉంటే చేస్తారు. మీ హ్యాపీనెస్ ఎక్కడుందో మీరు ఫైండ్ చేయాలి అంటే ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఇక్కడ నా హ్యాపీనెస్ ఏమి ఉండదు. నేను ప్రయత్నం చేసినా సరే మేబీ నాకంత సాటిస్ఫాక్షన్ రాదు అనుకుంటే ఇక్కడే డ్రాప్ అయిపోండి. మళ్ళీ ఇక్కడ ఇంతలా ఆలోచించడానికి ఏముంది? సో, ఆలోచనలు కూడా చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తుంటే మీ లైఫ్‌లో సగం ప్రాబ్లమ్స్‌కి రీజన్ మీ ఆలోచనలే. మీకు మీరే అంటే ఇలాంటి ఆలోచనలు చేసి ఇబ్బంది పడుతున్నారండి. అండ్ హెల్త్ విషయంలో కూడా కేర్ తీసుకోండి. మేబీ కొంచెం అంటే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇఫ్ ఏదైనా సరే డిఫికల్టీ లాగా అనిపిస్తే మీరు ఇమ్మీడియేట్‌గా మెడికల్ సపోర్ట్ అయితే తీసేసుకోండి. సో, నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నానండి. ఓవరాల్‌గా అయితే మంచిగానే ఉంటుంది కానీ, మీ ఆలోచనలు మీరు జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడు వ్యక్తుల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నప్పుడు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరండి. సిట్యుయేషన్స్ మీరనుకున్నట్టే వర్కౌట్ అవుతాయి. అసలింకా ఫైనల్‌గా చూద్దాం. లార్డ్ గణేష నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది. బ్లెస్సింగ్స్. సో, లార్డ్ గణేష బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఎప్పుడూ ఉంటాయండి. నేను క్లియర్‌గా మీకు ఒకటే చెప్తాను. మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, లార్డ్ గణేష బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి టైమ్ టు టైమ్ మీరు ఎలా అయినా సేవ్ అవుతారు. సో, బేసిక్‌గా మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కూడా లార్డ్ గణేషకి ప్రేయర్స్ ఆఫర్ చేసే చేయండి. అసలు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఈవెన్ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆర్ ఎవ్రీ వెడ్నెస్‌డే కానీ ప్రేయర్స్ అయితే ఆఫర్ చేయండి. ఖచ్చితంగా గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. ఏది ఏమైనా సరే నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరు ఏ పని చేస్తున్నా కాన్షియస్‌గా చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లము ఫేస్ చేయరు అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. వచ్చే నెల అంటే డిసెంబర్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా కొన్ని విషయాల్లోని మీరు ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉన్నాయండి నెక్స్ట్ మంత్. అంటే ఎలా అనిపిస్తుంటదంటే మీకు, మనసుకైతే చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటది. అండ్ చేయడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎందుకో చేయలేకపోతుంటారు. ఏదో మిమ్మల్ని వెనక్కి లాగేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. అది ఎందుకో మీకు అర్థం కాదు. దానివల్ల చాలా ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ, అసలు ఏంటి లైఫ్ ఇలా ఉంది, ఇంక ఇలానే ఉంటుందా అని మీరు ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. చాలా ఇబ్బంది పడతారు. అది కూడా ఏంటంటే ఆహ్, మీరు చేయగలిగి ఇబ్బంది పడతారండి. చేయలేక ఇబ్బంది పడడం ఒక రకం. కానీ మీకేంటంటే మీ ముందు అన్నీ క్లియర్‌గానే ఉన్నట్టుంటాయి. సో, చేయడానికి ఛాన్స్ ఉన్నట్టే అనిపిస్తది. బట్ అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మాత్రం ఏదో మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. మీ వల్ల అవ్వట్లేదు అని ఫీల్ అవుతారు. సో, కొంచెం ఇదైతే ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అదేంటంటే నెక్స్ట్ మంత్ ఫ్యామిలీ మ్యాటర్స్‌తో డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ దేనికైనా దారి తీయొచ్చు. మోస్ట్‌లీ నెగెటివ్‌గానే జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ విషయంలోనేంటంటే చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే ఒకటైతే నేను చెప్పగలను. ఏదో సిట్యుయేషన్ మాత్రం ఉంటుంది. అది మిమ్మల్ని కొంత బాధ పెడుతుందంట.
మరి అది ఏదైనా కూడా అవ్వచ్చు. అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ ఇయర్ అనేది 9 నంబర్‌ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి కొంత కంప్లీషన్ అయితే ఉంటుంది. సో, డిసెంబర్ మంత్ కూడా లాస్ట్ మంత్ కాబట్టి కొన్ని థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో, నేనిక్కడ ఎక్కువ నెగెటివ్‌గా మాట్లాడాలి అనుకోవట్లేదు కానీ, కొంతవరకు ఇబ్బందయితే కనిపిస్తుంది. సో, జాగ్రత్తగా ఉండడం మంచిది. పాజిటివ్‌గానే థింక్ చేయండి. ఎక్కడా కూడా నెగెటివ్‌గా థింక్ చేయొద్దు. ఈ టైంలోనేంటంటే కొంత ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. వ్యక్తులతో కూడా కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉందండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళేంటంటే మీ పర్సన్‌తో జాగ్రత్తగా ఉండండి. మీరు మంచిగా మాట్లాడినా, మీరు మంచే చేస్తున్నా వాళ్ళకది ఎలా అర్థమవుతుందో తెలీదు. దానివల్ల వాళ్ళు కూడా చేయాల్సింది చేయడం కానీ, మాటలనేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, అది మిమ్మల్ని చాలా బాధ పెట్టడం లైక్ ఏంటంటే ఇద్దరి మధ్యలో కొంత డిఫరెన్సెస్ ఉంటాయి. ఇదేంటంటే పార్ట్నరే అవ్వాలని రూల్ ఏం లేదండి. బయట వ్యక్తులతో కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే మీరు ఫేస్ చేయొచ్చు. కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, కొంత కాన్‌ఫ్లిక్ట్స్ కానీ కనిపిస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త పడాలండి. లేకపోతే ఏమవుతుందంటే, తర్వాత ఇబ్బంది పడతారు. అంటే ఇంపల్సివ్ డెసిషన్స్ వద్దు. చాలా మంది ఏంటంటే, వాళ్ళే కరెక్ట్ అనుకోని చేయాల్సింది చేసేస్తారండి. అనాల్సిన మాటలు అనేస్తారు. తర్వాత తెలుసుకొని ఆ మాటను వెనక్కి తీసుకోలేరు కదా! చేసిన పనినైతే ఏదో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. బట్ 100% అదేంటంటే ఎదుటి వ్యక్తిని ఎఫెక్ట్ చేయదు. వాళ్ళు మర్చిపోతారు అనుకోవడానికి లేదు కదా! సో, అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలా అని చెప్పి నెక్స్ట్ మంత్ అంతా బ్యాడే జరుగుతుందనుకోవద్దండి. ఎందుకంటే లైఫ్ అంటే ఎప్పుడూ బ్యాలెన్సే. బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి, గుడ్ థింగ్స్ జరుగుతాయి. బట్ కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం నెక్స్ట్ మంత్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంటే ఏదైనా సరే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే ప్రతిదీ ఆలోచించుకొని చేస్తే అప్పటికి మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయరు. బట్ మీరేంటంటే ఇప్పుడే ఏం ఆలోచించకుండా, ఇప్పుడే మీరేంటంటే ప్రాపర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయకుండా అంటే లాంగ్ రన్‌లో థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి ఆర్ పాజిటివ్‌గా చేంజెస్ రావాలి అంటే అలా కష్టమండి. సో, ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. లైఫ్ అనేది కూడా ఒక గేమ్ లాంటిదే. సో, గేమ్‌లో ఎలా అయితే స్ట్రాటజీ అనేది ప్లాన్ చేస్తామో లైఫ్‌లో కూడా అంతేనండి. కొన్ని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ కొన్ని మనం కేర్‌ఫుల్‌గా థింక్ చేసినప్పుడు థింగ్స్ మరీ అంత వర్స్‌గా అయితే ఉండవు. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ కొన్ని విషయాల్లో అట్‌లీస్ట్ వెంటనే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకపోవచ్చు. లాంగ్ టర్మ్‌లో ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏదేమైనా సరే అలర్ట్‌గా ఉండడం అయితే మంచిదండి. మేబీ ఈ టైంలోనేంటంటే ఎవరో ఒక వ్యక్తి కూడా మీ పీస్‌ని డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తారండి. అంటే మీరు పీస్‌ఫుల్‌గా ఉండడం కానీ, మీరు హ్యాపీగా ఉండడం కానీ, వాళ్ళు చూడలేక మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, అలాంటి వ్యక్తులు కూడా దూరంగా ఉండడం అయితే మంచిది. మెయిన్ ఏంటంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్‌ని ప్రొఫెషనల్‌గానే ఉంచండి. పర్సనల్ మ్యాటర్స్‌ని అలా పర్సనల్‌గానే ఉంచండి. 2 మిక్సప్ చేయొద్దు. దానివల్ల కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఏది ఏమైనా సరే నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. ఆహ్, మీ విషయాలు అందరితో కూడా డిస్కస్ చేయొద్దండి. ఎక్కడ ఎలా డీల్ చేయాలి? అంటే ఎక్కడ మీరు థింగ్స్‌ని ఎలా వర్కౌట్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుని చూసుకొనే చేయండి. ఈ టైంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వర్కౌట్ అవుతుందండి. అంటే ఇప్పటి వరకు మీరు ఎందులో కూడా ఇన్వెస్ట్ చేయకపోతే చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నట్టయితే చెయ్యొచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కొత్త బిజినెస్‌లు ఏవైనా స్టార్ట్ చేయొచ్చు. ఆర్ మనీ విషయంలోనేంటంటే మీకేమైనా ప్లాన్స్ ఉంటే అవి కూడా మీరు ఈ టైంలోనేంటంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, దీనివల్ల మీరేంటంటే స్టెబిలిటీ అయితే చూస్తారు. వెంటనే స్టెబిలిటీ రాకపోయినా గ్రాడ్యుయల్‌గా మీకు కనిపిస్తుంది. మీ ఫ్యూచర్ మీకు ప్రామిసింగ్‌గా ఉంటుంది. ఈ టైంలోని ఫినాన్సెస్ విషయంలో అయితే కొంచెం మీకు బెటర్‌గానే ఉంటుందండి. మీరేంటంటే కంఫర్టబుల్‌గానే ఫీల్ అవుతారు. అక్కడైతే పెద్ద ప్రాబ్లమ్ ఏం కనిపించట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే 2 ఇయర్స్ నుంచి మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో స్ట్రగుల్ తీసుకుంటున్నట్టయితే ఫైనల్‌గా దాని రిజల్ట్ అనేది మీకు తెలుస్తుందండి. ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నా సరే, ఆ సిట్యుయేషన్ నుంచి మీరు బయటపడతారు అని చెప్పొచ్చు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీ లైఫ్‌లో ఇప్పుడు ఒక న్యూ జర్నీ అనేది బిగిన్ అవుతుంది. ఏది ఏమైనా సరే డెస్టినీ ప్రకారం కొన్ని జరుగుతాయండి. ఒకటైతే నేను చెప్పగలను. ఇక్కడ మీ లైఫ్‌లో గుడ్ జరుగుతుంది, బ్యాడ్ జరుగుతుంది ఆర్ ఇలానే ఉంటుంది అని ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. డెస్టినీ ప్రకారం కొన్ని జరుగుతాయి. అంటే మనం అనుకున్న ప్రతీదీ మన లైఫ్‌లో జరగాలని రూల్ లేదు కదా! కొన్ని ఎలా జరగాలో అలానే జరుగుతాయి అంటారు కదా! సేమ్ వేలోనే ఈ డిసెంబర్ మంత్‌లో మీ లైఫ్‌లో కొన్ని జరుగుతాయి. వాటిని మీరు ఫేస్ చేయాలంతే. సో, ఇంకొకటేంటంటే నేను చెప్తున్నాను కదా! ఈ టైంలో అబ్రాడ్ వెళ్ళడానికి కొంత ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎక్కడికైనా సరే లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు. మోస్ట్‌లీ అది కూడా ఛాన్స్ ఉంది.
కాకపోతే మీ పరిస్థితి కానీ చూస్తున్నట్టయితే మీ ఆలోచనలతోనే జాగ్రత్తగా ఉండాలండి. సో, మీరేం చేస్తారంటే ఎవ్రీ థర్స్‌డే కూడా యెల్లో కలర్ ఫ్రూట్స్ కానీ ఆర్ స్వీట్స్ కానీ విష్ణుమూర్తికి ఆఫర్ చేయండి. అండ్ ప్రేయర్స్ కూడా చేయండి. దానివల్ల కొంచెం సిట్యుయేషన్స్‌నేంటంటే మీరు బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, మీకు కొంత క్లారిటీ రావడం కానీ జరుగుతుంది. సో, ఇలా అయితే చెయ్యండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ ఆలోచనలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి నిజంగానే. ఎందుకంటే స్వార్డ్స్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ మీరు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అయిపోయారు. ఆర్ ట్రాప్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో ఏదో జరిగింది. మీరు అనుకోలేదు. బట్ జరిగిపోయింది. జరిగిపోయిన దాని నుంచి మీరేంటంటే బయటికి రాలేకపోతున్నారు. ఇంకా మీలోనే ఏంటంటే ఆ ట్రామా అయితే ఉంది. అప్పుడప్పుడు ఏంటంటే బయటకొచ్చేసారు అన్నట్టే ఫీల్ అవుతున్నారు. కానీ అప్పుడప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది. మీరు ఇంకా అంటే ఆ ట్రామా క్యారీ చేస్తున్నారు. మీ వల్ల అవ్వట్లేదు అని. ఎందుకంటే పాస్ట్ అనేది మీకు చాలా ఎక్కువగా గుర్తొస్తుందండి. మీరు ఎంత కంఫర్టబుల్‌గా ఉందాం అనుకున్నా, అది ఎందుకో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానివల్ల మీరేంటంటే, థింగ్స్‌ని చాలా సేఫ్‌గానే ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. మీరేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి, లేకపోతే ఏదో మీకనిపించింది కదా అని చేసేయాలి అన్నట్టుగా అయితే ఉండట్లేదు. సేఫ్‌గా ఆపరేట్ చేయడం తప్పు కాదు. బట్ సిట్యుయేషన్స్‌ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి కదా! యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మీరు ఏదైతే చేయాలో, ఏదైతే ఇంకా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉందో అది చెయ్యాలి. బట్ అవి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు. అవి తప్పించుకుంటేనే మీరు సేఫ్‌గా ఉంటారని మీరనుకుంటున్నారు. మీరు సేఫ్‌గా ఉండడం అంటే థింగ్స్ ఎలా ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేసి వాటి ప్రకారం మూవ్ అవ్వాలి అని తెలుసుకోలేకపోతున్నారండి. ఎందుకంటే చాలామంది ట్రామా అనేది క్లియర్ చేసుకుంటారు, హీల్ అయిపోతారు. టైమ్‌తో పాటు అది జరిగిపోతుంది అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళు ఫియర్స్ ఫేస్ చేయకుండా ఏదైతే వాళ్ళు అంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలో అది చెయ్యకపోతే దాని నుంచి ఎప్పటికీ బయటకి రాలేరు. ఈవెన్ ఎంత సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేద్దాం అనుకున్నా మళ్ళీ మళ్ళీ కూడా అక్కడే స్టక్ అయిపోతుంటారు. ఆల్రెడీ మీకు అదే జరుగుతుంది. అయినా సరే మీరు తెలుసుకోలేకపోతున్నారు. బట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం కష్టంగా ఉన్నా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలండి. వాటిని ఫేస్ చేయడానికి ట్రై చేయాలి. వాటి ప్రకారం మీరు థింగ్స్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అంతేకాని వాటిని ఫేస్ చేయకుండా కంప్లీట్‌గా ఎస్కేప్ అయిపోయి, సో, ఇదే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం అని మీరనుకుంటే, యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటది. మళ్ళీ మళ్ళీ కూడా మీరు అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మీరు అనుకోవచ్చు, కొన్ని మేము ఫేస్ చేసామంటే హ్యాండిల్ చేయలేమండి. ఆర్ ఖచ్చితంగా ఇక్కడేంటంటే మీరన్నట్టే కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని. ఇక్కడ మీరేంటంటే వ్యక్తులతో ఇంటెన్షనల్‌గా ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవరితో కూడా ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. మీ పాయింట్ మీరు చెప్పుకుంటారు. వింటే ఓకే. వినకపోయినా ఓకే. బట్ అట్‌లీస్ట్ మీరేంటంటే క్లియర్‌గా ఉన్నారు. మీరేంటంటే మీ ఇంటెన్షన్స్ ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చేస్తున్నారు. సో, దీని నుంచి మీరేంటంటే బయటికొచ్చేస్తారు. బట్ మీరేంటంటే ఇక్కడ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి ఆర్ థింగ్స్ మీరనుకున్నట్టు వర్కౌట్ అవ్వాలని చెప్పి సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే చేయాలో అది చేయనట్టే కదా! మీరు ఏదైతే చెయ్యాలో, మీరు ఇక్కడ ఎలా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేస్తేనే దీని నుంచి బయటకొస్తారు. షార్ట్ కట్స్ కొన్నింటికి ఉండవండి. వాటిని ఫేస్ చేయడం ఒకటే షార్ట్ కట్. పర్టిక్యులర్‌గా హీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ట్రామాని ఫేస్ చేయడమే మెయిన్ అన్నమాట. సో, ట్రామా నుంచి ఎస్కేప్ అవ్వడం, క్లియర్ అయిపోయింది అనుకోని ఫీల్ అవ్వడం లాంటివి చేస్తే టైమొచ్చినప్పుడు ట్రిగ్గర్ అయిపోతది. అప్పుడు మీరు తెలుసుకుంటారు. అనవసరంగా మనం ఏంటంటే కరెక్ట్‌గా వర్క్ చేయలేదు. మేబీ కరెక్ట్‌గా వర్క్ చేసుంటే బావుండేదని. ఏదైనా మీ థాట్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను చెప్పినట్టుగా మీరేంటంటే ఎవ్రీ థర్స్‌డే కూడా లార్డ్ విష్ణుకైతే యెల్లో ఫ్రూట్స్ కానీ, యెల్లో స్వీట్స్ కానీ ఆఫర్ చేయండి సరిపోతుంది. సో, అసలు ఇంకా చూద్దాం లార్డ్ గణేష నుంచి మీకు ఫైనల్‌గా గైడెన్స్ ఏంటి అనేది. ఇన్నోసెన్స్. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు వేరే ఇంటెన్షన్స్ ఏం లేనప్పుడు, మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకొని మీరు చేయాల్సింది చేసినప్పుడు, ఖచ్చితంగా లార్డ్ గణేష మీకు సపోర్ట్ చేస్తారండి. లార్డ్ గణేష నుంచి లార్డ్ గణేష బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ మీ మీద ఉంటాయి. సో, ఈ విషయంలో అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. బట్ మీలో కొంతమందుంటారు. స్మార్ట్‌గా కాదు, ఓవర్ స్మార్ట్‌గా ఉంటారనమాట. చేసే పనుల్లో కూడా అది కనిపిస్తూ ఉంటది. బట్ అది వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, వాళ్ళని వాళ్ళేదో ప్రొటెక్ట్ చేసుకుంటున్నారనుకుంటారు. సో, ఇలా మీకు మీరు ఏది అనుకోవద్దు. మీరేంటంటే క్లియర్ మైండ్‌తో మీరు చేయాల్సింది చేస్తున్నప్పుడు, మీకు వేరే ఇంటెన్షన్స్ లేనప్పుడు, ఏదైనా కూడా మీ ఫేవర్‌లోనే జరుగుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా అనుకున్న విధంగానే వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంటే మీ కార్డ్స్ చూస్తుంటే కెరియర్ పరంగా కానీ, ఫినాన్సెస్ పరంగా కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదు. బట్ రిలేషన్‌షిప్స్ కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఆర్
హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏది ఏమైనా సరే ఓవరాల్‌గా మాత్రం మీ ఆలోచనలు మీ కంట్రోల్‌లో ఉండాలండి. అది మీ కంట్రోల్‌లో లేకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలా అని చెప్పి మీరేంటంటే ఏది కూడా అంటే కావాలని ఎదుటి వ్యక్తుల్ని ట్రబుల్ చేసేలా చేయాల్సిన అవసరం మాత్రం లేదండి. మీ వరకు మీరు కొన్ని కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే ఆటోమేటిక్‌గా వర్కౌట్ అవుతాయి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే డిసెంబర్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్టిక్యులర్ డిసెంబర్ మంత్‌లో మీ లైఫ్‌లో ఒక లేడీ కీ రోల్ ప్లే చేస్తారనమాట. అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం కానీ, మీ లైఫ్‌లో ఉన్న కొన్ని సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయలేకపోతే, వాళ్ళ సపోర్ట్ వల్ల మీరేంటంటే అవి ఈజీగా హ్యాండిల్ చేయడం, మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అనేవి నిజంగానే రావడం లాంటివైతే జరుగుతాయి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఒక లేడీ సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది. ఆ లేడీ సపోర్ట్ వల్ల మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్‌నైనా మీరు ఓవర్‌కమ్ చేయగలుగుతారు. మొత్తానికి ఏంటంటే ఇక్కడ మీరు అలాంటి లేడీని మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చండి. ఇంట్లో వ్యక్తులే అవ్వాలనేం లేదు. బయట వ్యక్తులైనా అవ్వచ్చు. కొత్తగా ఎవరైనా రావచ్చు. మొత్తానికి ఏంటంటే మీకొక లేడీ సపోర్ట్ మాత్రం దొరుకుతుంది. సో, వాళ్ళు చెప్పేది మీ లైఫ్‌నే మారుస్తుందనమాట. ఆర్ వాళ్ళు చేసే హెల్ప్ ఏంటంటే మిమ్మల్ని కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయట పడేస్తుంది. మొత్తానికి ఇలాంటిదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇంకొకటి ఒకవేళ అలాంటి లేడీ ఎవరో మీకు తెలియకపోయినా మీ లైఫ్‌లో అలాంటి వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చే పరిస్థితి లేదు అనిపించినా మీ ఇంట్లోనే ఉంటారు కదా! మదర్ ఫిగర్ కానీ, సిస్టర్ ఫిగర్ కానీ ఆర్ ఇంకెవరైనా మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు కొంచెం అంటే పాజిటివ్‌గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని మీరు సజెషన్స్ అడగడం వల్ల కూడా మీకేంటంటే కొంత వాళ్ళు రైట్ వేలోనే గైడ్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారండి. బట్ బయటకి చెప్పుకోరు. అంటే మనసులోనే అన్నీ పెట్టుకుంటారు. టైమొచ్చినప్పుడు అవే క్లియర్ అయిపోతాయిలే అనుకుంటారు. బట్ మీరేంటంటే అలా అనుకోవద్దు. మీరేంటంటే ఇలాంటి వ్యక్తులతో చెప్పుకోండి. చెప్పుకున్నా సరే కొంత ఇవి క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలోని మీకొక మెంటర్ అవసరం అండి. అంటే మీ కెరియర్‌లో నెక్స్ట్ ఏంటి? ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక క్లారిటీ లేకపోతే వాళ్ళు మీకిచ్చే అడ్వైస్ కూడా యూజ్ అవుతుందనే చెప్పాలి. మేబీ వాళ్ళ సజెషన్స్ వల్ల కూడా మీరొక క్లారిటీ తెచ్చుకొని ముందుకు వెళ్ళే పరిస్థితయితే కనిపిస్తుంది. సో, మీలో ఎవరైనా సరే ఏదైనా ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలా? ఆర్ ఏదైనా ఒక కోర్స్ తీసుకుంటే బావుంటుందా? అంటే మొత్తానికి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. డెఫినిట్‌గా మీరేంటంటే అవన్నీ చేయొచ్చు. ఈవెన్ మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలా? వద్దా? పర్టిక్యులర్‌గా కెరియర్ పాత్‌కి సంబంధించి ఇలాంటి డౌట్ ఉంటే మాత్రం తీసేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కింగు మీకు అంటే జాబ్ పరంగా అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ స్టిల్ మీరు ఎక్కడో కానీ కొంత కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొంత క్లారిటీ లేదు అనుకుంటే, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఒక క్లారిటీ వస్తుందంటే వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఒక మెంటర్ లాగా. సో, ఈ టైంలో మీకు మెంటర్ అయితే అవసరం ఉన్నారండి. దానివల్ల మీరు మోటివేట్ అవ్వడం కానీ, అంటే ఆ పాజిటివిటీ ఫీల్ అవ్వడం కానీ, మరి కొంచెం ఎంతూసియాస్టిక్‌గా చేయాల్సినవి చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. పర్టిక్యులర్‌గా ఇప్పుడు కొంతమందేంటంటే క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉంటారు. ఆర్ కొంతమందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. మీలాంటి వాళ్ళు ఎక్కడైనా సరే అంటే అది ల్యాక్ అవుతున్నారు. ఇంతకు ముందంత ప్యాషన్‌గా ఉండలేకపోతున్నారు అంటే డెఫినిట్‌గా అలాంటి వాళ్ళు ఇచ్చే మోటివేషన్ అనేది మీకు యూజ్ అవుతుందనే చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే ఎప్పుడైతే అంటే ఇలాంటి వాళ్ళ నుంచి మీరు కొంత మోటివేట్ అవుతారో,
మీ లైఫ్‌ని కూడా మీరు చేంజ్ చేసుకుంటారంట అండి. అంటే మీరు ఇంకో నలుగురికి ఇన్‌స్పిరేషన్ అవుతారంట. వ్యక్తులనేంటంటే ఇంప్రెస్ చేయగలుగుతారంట మీ వర్క్‌తో. సో, డెఫినిట్‌గా ఈ టైంలో మీకెవరైనా సపోర్ట్ కానీ ఇస్తే వర్క్ రిలేటెడ్‌గా కానీ, పర్టిక్యులర్‌గా కెరియర్ పాత్‌లో కానీ డెఫినిట్‌గా తీసేసుకోండి. ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. అంటే వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే నేను చెప్పలేను కానీ, బట్ ఎవరైనా అలా కోఆపరేట్ చేస్తున్నారు, అది నిజంగానే మీకు అవసరం ఉంది కాబట్టి మీరు ఎవరినైనా సరే రీచ్ ఔట్ అవ్వాలి అనుకుంటే మాత్రం అవ్వండి. డెఫినిట్‌గా బెనిఫిట్ అవుతారు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అడ్వైస్ అయితే తీసేసుకోవచ్చు కెరియర్ రిలేటెడ్‌గా. అండ్ మీరేంటంటే సక్సెస్‌కి చేరువవుతున్నారండి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లోనేంటంటే సక్సెస్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. బట్ మీరు అనుకున్నంత సక్సెస్ అయితే మీకెప్పుడూ రాలేదు. సో, ఫైనల్‌గా సక్సెస్ అయితే ఉంటుంది. అది బిజినెస్ అవ్వచ్చు, చేసే జాబ్‌లో అవ్వచ్చు, ఆర్ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే మంచి ఆఫర్ రావడం కానీ, ఏదైనా అవ్వచ్చండి. ఫినాన్షియల్‌గా కూడా చాలా బావుంటుంది. గ్రోత్ అయితే కనిపిస్తుందండి. మీ లైఫ్‌లోనేంటంటే నాకు తెలిసి మీరు పీక్ స్టేజ్‌కి వెళ్తారు. ఈ మంత్ ఎండింగ్ మీకైతే బాగా కలిసొస్తుందనే అనిపిస్తుందండి. మేబీ 9 అనే నంబర్ కంప్లీషన్‌ని ఇండికేట్ చేస్తది. సో, అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లో ఉన్న మెస్ అనేది క్లియర్ అవుతుందని చెప్పొచ్చు. ఆ నెగటివిటీ ఇప్పటి వరకు ఏదైతే ఫేస్ చేసారో, ఆ లైఫ్ ఎక్కడా కూడా చేంజ్ అవ్వట్లేదు. ఇలానే ఉందేంటి అని ఫీల్ అవుతున్నారో, ఇప్పుడు మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. మీ టైమ్ అయితే స్టార్ట్ అయిందనే చెప్పాలండి. డివైన్ టైమ్ అయితే మీ లైఫ్‌లోకి వస్తుంది. సో, దానివల్ల ఏంటంటే థింగ్స్ అనేవి ఆటోమేటిక్‌గా షిఫ్ట్ అవుతాయి. మీరనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా బావుంటుందని చెప్పొచ్చు. అండ్ మిమ్మల్ని ఎవరైనా ఈ టైంలో కాంటాక్ట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మీలో కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు. ఎవరో ఒక వ్యక్తితో. సో, వాళ్ళు రీచ్ ఔట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనా సరే ఈ మంత్ మీరు చెయ్యాలి అనుకుంటున్నవి చేయండి. అంటే మీరు ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేస్తే బావుంటుంది అనుకోని ప్రయత్నాలు చేయాలి అనుకున్నా, ఆర్ ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఆర్ ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుని ఏదో మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నట్టయితే ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది మోస్ట్‌లీ ఫిబ్రవరిలో జరగొచ్చండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే మాత్రం మోస్ట్‌లీ అది ఫిబ్రవరిలో మీకు రిజల్ట్ అనేది కనిపించవచ్చు. ఆర్ అట్‌లీస్ట్ చేంజెస్ అనేవి సిగ్నిఫికెంట్‌గా మీరు ఫిబ్రవరిలో చూడడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, బేసిక్‌గా మీరు చేయాల్సిందైతే చేయండి. ట్రై మాత్రం చేయాలండి. అది మాత్రం మానేయకూడదు. అండ్ మీ ప్రయారిటీస్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలండి. టైమ్‌ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మంత్ ఎలా ఉంటుందంటే మీరు ఏం చేసినా సరే వర్కౌట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏది ఇంపార్టెంట్, ఏది తక్కువ ఇంపార్టెంట్ అనేది మీకు క్లారిటీ ఉండాలి. దాని ప్రకారం మీరు చెయ్యాలి. ఎందుకంటే మీరు తక్కువ ఇంపార్టెంట్ అనుకున్నది చేస్తే అక్కడ సక్సెస్ ఉంటుంది. బట్ దానివల్ల మీరు ఎక్కువ బెనిఫిట్ అవ్వకపోవచ్చు. అలానే ఏదైతే చాలా ఇంపార్టెంట్ అనుకోని చేస్తారో అక్కడ సక్సెస్ ఉంటుంది. సో, దానివల్ల మీరు ఎక్కువ బెనిఫిట్ అవ్వచ్చు. సో, మీకు ప్రయారిటీస్ తెలియాలి. ప్రతిదీ కూడా చూసుకొని మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. అంటే మీ ఎనర్జీని మీరు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవాలి. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం అయితే మీ చేతుల్లోనే ఉంటుందండి. అది బిగ్‌గా చేస్తారా? లేకపోతే స్మాల్‌గా అనేది మీ ఇష్టం అండి ఇంకా. అంటే మీరు తీసుకునే డెసిషన్స్ బట్టే ఉంటుంది. ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ టైంలో మీరు చేసేవి మీ లైఫ్‌నే ఓవరాల్‌గా చేంజ్ చేస్తాయండి. లాంగ్ రన్‌లో మీరేంటంటే క్లియర్‌గా చూస్తారు. అవన్నీ ఒక అలైన్‌మెంట్‌లోకి రావడం. సో, బేసిక్‌గా చేయాల్సింది చెయ్యండి. అంటే ఇప్పటి వరకు ఎవరైనా సరే లైఫ్‌లో చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే ఇప్పటికి మీ ఆన్సర్స్ మీకు దొరకలేదు అంటే మాత్రం డెఫినిట్‌గా ఈ డిఫికల్ట్ టైమ్స్ అయితే ఎండ్ అవుతున్నాయి. తొందరలోనే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. కొంచెం పేషెన్స్‌తో ఉండండి. మీరు అనుకున్నదైతే మీకు దొరుకుతుంది అని చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ క్లారిటీ కూడా వస్తుంది. సో, ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావచ్చండి. సో, వాళ్ళు మీరు కోరుకున్నంత లవ్ మీకివ్వచ్చు. వాళ్ళేంటంటే ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. బేసిక్‌గా ఇదేంటంటే లవ్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, కాకపోవచ్చు కూడా. అంటే ఎలా ఉంటుందంటే మీ లైఫ్‌లో మీరు ఏ లవ్ అయితే మిస్ అవుతున్నారో, ఏ కేరింగ్ అయితే మీరు మిస్ అవుతున్నారో, మీరు కోరుకున్న లవ్ ఏంటంటే మీకు దొరుకుతుందండి. అది ఏ ఫార్మ్‌లో అయినా దొరుకుతుంది. ఎందుకంటే లవ్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంటుంది. ఇలానే దొరుకుతుంది, ఇలానే ఉంటుంది అని నేను చెప్పను కానీ, బట్ మీరు ఏదైతే మిస్ అవుతున్నారో ఫైనల్‌గా అది మీకు దొరుకుతుంది. అదేంటంటే యూనివర్స్ మీకు ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే మీరది డిజర్వ్ చేస్తారు కాబట్టి. మేబీ మీ లైఫ్‌లోని మీరు సఫర్ అవుతున్నారు. మీరు కోరుకున్న లవ్ మీకు దొరకట్లేదు అంటే యూనివర్స్ మీకదిస్తుందంతే. సో, దీనికి కూడా మీరు రెడీగా ఉండండి. టైమ్ అయితే షిఫ్ట్ అవుతుందండి. సో, బేసిక్‌గా మీ లైఫ్‌లో మోస్ట్‌లీ ఇక్కడి నుంచి గుడ్ థింగ్సే జరుగుతాయి. పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకేమైనా వీలైతే టెంపుల్స్ ఉంటాయి కదా! సో, ఏదైనా ఒక టెంపుల్‌లో క్లాక్‌నైతే డొనేట్ చెయ్యండి.
సో, అలా చేయడం వల్ల ఏంటంటే, రైట్ పర్పస్‌కి మీరు అది డొనేట్ చేస్తున్నారు కాబట్టి, డెఫినిట్‌గా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఏ టెంపుల్ అయినా పర్వాలేదు. అండ్ ఇంకొకటేంటంటే, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా, మీ లైఫ్‌లోనేంటంటేనండి, మీరు చాలా కర్మాని ఫేస్ చేశారని చెప్పొచ్చండి. చాలా సైకిల్స్ అనేవి పాస్ అయ్యారు. ఇది మీకు తెలీదు. మేబీ నాకు తెలిసి టైమ్ టు టైమ్ మీరు చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండాలి. చాలా ఇబ్బంది పడుతూ ఉండాలి. బట్ చాలా కర్మాని క్లియర్ చేసుకున్నారని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే అవన్నీ ఫేస్ చేశారు. నిజానికి చాలా సైకిల్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నారు. సో, బేసిక్‌గా నాకు తెలిసి ఈ డిసెంబర్ మంత్‌లోనేంటంటే కొంత కంఫర్టబుల్‌గా ఉంటారు. పడిన కష్టానికి ప్రతిఫలం అంటారు కదా! అది చూస్తారు అని చెప్పొచ్చు. కొంచెం మీకు ఫ్రీగానే ఉంటుంది. అంత బర్డెన్ లాగా సిట్యుయేషన్స్ ఏవి ఉండవు. మనీ విషయంలో పెద్ద ఛాలెంజెస్ ఏమి ఉండవు. కెరియర్ పరంగా కూడా పెద్ద సిట్యుయేషన్స్ ఏమి ఉండవు. నేను చెప్తున్నాను కదా! కెరియర్‌లో కూడా మీకు అంత మోటివేషన్ లేదు. చేసేదానికి పెద్ద ఇంట్రెస్ట్‌గా ఏం చేయట్లేదు అనుకున్నా, ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మీకు సపోర్ట్ చేయడం వల్ల అంటే వాళ్ళు అడ్వైస్ ఇవ్వడం వల్ల మళ్ళీ రైట్ ట్రాక్‌లోకొచ్చేస్తారు. దానివల్ల కూడా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. సో, కెరియర్ పరంగా కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేనట్టే. ఈవెన్ హెల్త్ పరంగా కూడా పెద్దగా సిట్యుయేషన్స్ ఏమి ఉండవండి. సో, ఆ విషయంలో కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ నాకు తెలిసి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఎదుటి వ్యక్తుల్ని పూర్తిగా స్టడీ చేయకుండా, ఎదుటి వ్యక్తుల ఇంటెన్షన్స్ కానీ, సిట్యుయేషన్ అసలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోకుండా మీరు మాట్లాడొద్దు, యాక్షన్ తీసుకోవద్దు. వన్స్ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత తీసేసుకోండి. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు అన్నట్టు ఉంటారు. కానీ, ఎదుటి వ్యక్తుల్ని స్టడీ చేసి, ఆ సిట్యుయేషన్‌ని స్టడీ చేసి ఎవరైతే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారో, అలాంటి వాళ్ళు న్యూ హైట్స్‌కి రీచ్ అవుతారండి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని వాళ్ళేంటంటే ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. సో, మీరు కూడా ఏంటంటే అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలిక్కడ. వ్యక్తుల్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వ్యక్తులకి ఎగెయిన్స్ట్‌గా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. జస్ట్ వ్యక్తుల్ని స్టడీ చేసి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకొని హ్యాండిల్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి. మేబీ ఇప్పటి వరకు మీరది ప్రాపర్‌గా చేయలేకపోయి ఉంటారు. అందుకే ఈ సమస్యలు. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే అది కూడా కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్తే సరిపోతుంది. డెఫినెట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ చూస్తారండి. మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. చాలా పాజిటివ్ ట్రాన్స్‌ఫార్మేషన్స్ అయితే వస్తున్నాయి. రెడీగా ఉండండి. లైఫ్ ఏంటంటే మీరు ఒకలా ఉంటుంది అనుకోని ఉంటారు. బట్ ఇంకొకలా ఉంది ఇప్పటి వరకు. ఇక్కడి నుంచి ఇంకా వేరేగా ఉంటుంది. బట్ ఇది మీకు నచ్చుతుంది. హ్యాపీగానే ఉంటారని చెప్పాలి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకైతే మాత్రం బాగానే ఉందండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అలానే ఇంక చూద్దాం లార్డ్ గణేష నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది. డిటర్మినేషన్. నేను చెప్పాను కదండీ! మీరు ఒకటి కావాలి అనుకోని చేస్తే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాం. సో, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం అనుకోని చేస్తే మాత్రం అది ఖచ్చితంగా మీ సొంతం అవుతుందండి. సక్సెస్ అయితే మీ లైఫ్‌లో ఉందండి క్లియర్‌గా. ఇప్పటి వరకు ఎవరైనా సక్సెస్ కానీ చూడకపోతే ఇక్కడి నుంచే చూస్తారు. అందులో నో డౌట్. కాకపోతే నేను చెప్పాను కదా! స్లోగా మూవ్ అవ్వాలండి. అంటే వ్యక్తుల్ని పూర్తిగా స్టడీ చేసే వరకు కూడా వాళ్ళని ఎలా డీల్ చేయాలో మీకు తెలీదు. సో, వాళ్ళని డీల్ చేయాలి అంటే వాళ్ళని స్టడీ చేయాలి. అలానే మన ఇంటెన్షన్స్ ఏంటో బయట పెట్టకూడదు. సో, అప్పుడే మనం ఏంటంటే థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేస్తాం. బట్ మన ఇంటెన్షన్స్ అన్నీ బయట పెట్టేసి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోకుండా ఎలా డీల్ చేస్తాం? పవర్ అనేది వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అవుతుందండి. అలా చెయ్యొద్దు. ఈవెన్ సిట్యుయేషన్స్ కూడా అంతే. పూర్తిగా మనం స్టడీ చేయంది ఏం చేయాలో మనకు తెలీదు. సో, స్టడీ చేసి అప్పుడు మనం ఏం చేయాలో అది సో, మీ లైఫ్‌లో కూడా ఏంటంటే నాకు తెలిసినంత వరకు కొన్నింటికి ఆన్సర్స్ మీకు క్లియర్‌గా తెలుసు. బట్ మీరేంటంటే ఇంకా అది ఎలా హ్యాండిల్ చేయాలి? సో, దాన్ని వర్కౌట్ చేయాలంటే మీరు ఏ విధంగా ఉంటే వర్కౌట్ చేయగలుగుతారు అనే దాని మీద ఫోకస్ చేస్తే డెఫినిట్‌గా సక్సెస్‌ని చూస్తారు. లేదు మీరెక్కువ మాట్లాడతారు, వ్యక్తులు తక్కువ మాట్లాడతారు, మీరెక్కువ ఇన్వాల్వ్ అవుతారు, సిట్యుయేషన్ అలానే ఉంటుందంటే, మీరనుకున్నది మీరు సాధించలేరండి. లేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే డిసెంబర్ 2025 ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ టైంలో మీకు ఒక పర్సన్‌కి మధ్యలో బాగా కనెక్షన్ ఏర్పడుతుందంట. ఆర్ డీప్ ఫ్రెండ్‌షిప్ అని కూడా చెప్పొచ్చండి. అంటే సేమ్ జెండర్ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. క్లియర్‌గా చెప్పాలంటే. అపోజిట్ జెండర్ వాళ్ళైతే కాదు. సేమ్ జెండర్ వాళ్ళతోని ఫ్రెండ్‌షిప్ ఏర్పడడం కానీ, మీకు అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ వల్ల మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడం కానీ, మొత్తానికి మీకొక కొత్త కాన్ఫిడెన్స్ రావడం కానీ, ఇలా అంటే కొన్ని జరుగుతాయి. బట్ ఒక పర్సన్ అయితే ఈ టైంలో మీకు బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మీకు బాగా క్లోజ్ కూడా అయిపోతారని చెప్పొచ్చు. వాళ్ళు మోస్ట్‌లీ సేమ్ జెండర్ వాళ్ళు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అపోజిట్ జెండర్ కంటే కూడా. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీకు మీ పర్సన్‌కి మధ్యలో అట్రాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట. దానివల్ల అంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవడం కానీ, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ చేసుకోవడం కానీ, ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కొంత సార్ట్ ఔట్ చేసుకోవడానికి ఇదైతే గుడ్ టైమ్ అండి. మోస్ట్‌లీ నాకు తెలిసి రిలేషన్‌షిప్‌లో కూడా కొంత పాజిటివ్ చేంజెసే వస్తాయి. అంటే మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారు? ఏం ఫేస్ చేస్తున్నారు? అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఈ టైంలో అట్రాక్షన్ పెరుగుతుందని చెప్పొచ్చు. మెయిన్ ఎవరైనా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కానీ ఉంటే వాళ్ళు మీకు కాంటాక్ట్ చేయడం కానీ, ఆర్ మీ ఇద్దరి మధ్యలోని ఏదో ఒక రకంగా కమ్యూనికేషన్ అయితే జరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో, బేసిక్‌గా ఇది కూడా పాజిటివ్ థింగే. అండ్ కెరియర్ పరంగా కూడా చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా న్యూ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. మీరు ట్రై చేయడమే లేటు. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకేంటంటే ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఆల్రెడీ ఎవరైనా జాబ్ కోసం ట్రై చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా ఆర్ పర్టిక్యులర్‌గా మీరేదైనా న్యూస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అది కూడా వస్తుంది. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, న్యూస్ వచ్చినప్పుడు పాజిటివ్‌గానే వస్తుందని చెప్పను కానీ, బట్ వెయిట్ చేస్తున్న వాళ్ళు మాత్రం రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ డిసెంబర్ మంత్‌లో. కొంతమందికి ఇది పాజిటివ్‌గా కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కెరియర్ పరంగా కూడా గుడ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా ఈ టైంలో కెరియర్ గ్రోత్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీలో ఎవరైనా సరే కెరియర్ షిఫ్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఆర్ అబ్రాడ్ వెళ్ళే ప్లాన్స్‌లో ఉన్న ఇలాంటివి కూడా వర్కౌట్ అవుతాయి. సో, టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దండి. ఎఫర్ట్స్ పెట్టడానికే ట్రై చేయండి. ఇఫ్ మీరు కెరియర్‌లో కానీ ఇంకా గుడ్ పొజిషన్‌కి వెళ్ళాలి. మీకంటూ మీరొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం, ఈ టైంని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. దానివల్ల మీరు ఎంతో కొంత సక్సెస్ అయితే చూస్తారు. ఈవెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి, బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. దానివల్ల కూడా సక్సెస్ అయితే ఉంటుంది. కెరియర్ విషయంలో మాత్రం మీరు ఏం చేసినా సరే మోస్ట్‌లీ కలిసొస్తుందండి. మంచిగానే ఉంది. సో, దానివల్ల ఫినాన్సెస్ కూడా మరి నేచురల్‌గానే బెటర్‌గా ఉంటాయని చెప్పాలి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో మీకు క్లారిటీ వస్తుందండి. ఇప్పటి వరకు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో మీకు క్లారిటీ రాకపోయినా, మీకు ఆన్సర్స్ దొరకట్లేదు. సో, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నా, ఖచ్చితంగా మీ ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. మీకొచ్చే క్లారిటీతో మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ మీరు చేసుకుంటారు అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, మీ లైఫ్‌లో మీరు ఆల్రెడీ ఒక జర్నీ చేస్తూ ఉంటారు కదా! అసలు ఈ జర్నీ అనేది ఇలా ఎందుకుంది? అసలు మీరు ఎందుకు అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా క్లారిటీ అయితే వస్తుందంట. సో, ఈ టైంలోనేంటంటే మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయండి. మీరు ఏదైతే సెన్స్ చేస్తారో మోస్ట్‌లీ అదే రియల్ అండి. సో, దీనివల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీద మీకు క్లారిటీ వస్తుంది. ఆఫ్‌కోర్స్ కొన్ని హిడెన్ ట్రూత్స్ కూడా బయటికి వస్తాయంట. ఇప్పటివరకు మీకేమైనా కొన్ని విషయాలు తెలియకపోతే, మీ వెనక చాలా జరిగుంటాయి కదా! మేబీ అన్నీ మీకు తెలియకపోవచ్చు. అట్‌లీస్ట్ కొన్నైనా అంటే ఒక మిస్టరీలా ఉండిపోయినవి ఉంటాయి కదా! వాటి విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి కాబట్టి వచ్చిన ఆన్సర్స్‌తోనేంటంటే ఏదో చేసేయాలి అనే ఒక డెస్పరేషన్‌తో కాకుండా, ప్రాపర్‌గా మీ లైఫ్‌ని ఇక నుంచైనా మీరు చేంజ్ చేసుకొని, మీకు మీరుగా మీ డ్రీమ్ లైఫ్‌ని బిల్డ్ చేసుకోవాల్సిన పరిస్థితయితే ఉంటుందండి. సో, మీరేంటంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో సెల్ఫ్ రిఫ్లెక్ట్ కూడా చేసుకోవాలి. కొన్ని విషయాల్లోనేంటంటే ఏదో డెస్పరేషన్‌తో మూవ్ అయిపోవడానికి లేదు. దానివల్ల డేంజర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో, అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ లైఫ్‌లోని మీరు గ్రోత్ చూడడానికి హై ఛాన్స్ ఉంది. ఈ టైంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకుంటారు. ప్లస్ మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది. కానీ మీకొచ్చిన క్లారిటీతోని మీరు థింగ్స్‌ని గాని కరెక్ట్‌గా డీల్ చేయకపోతే, డేంజర్స్ కూడా అక్కడుంటాయండి. సో, అలాంటివి అవాయిడ్ చేయాలి అంటే మాత్రం, మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. కొంత స్లో డౌన్ అవ్వాలి. మిమ్మల్ని మీరు కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితుంటే కరెక్ట్ కూడా చేసుకోవాలి. ఈ టైంలో ఫినాన్షియల్‌గా మాత్రం బావుంటుందండి. ఫినాన్షియల్‌గా కొంత గ్రోత్ కనిపిస్తుంది. సో, మీరేమైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చేయండి. ఈవెన్ మీరు ఎవరికైనా మనీ ఇచ్చి, ఆ మనీ తిరిగి రాకపోయినా, ఎక్కడైనా మనీ ఏదో ఒక రకంగా లాస్ అయినా,
అది కూడా అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనీ ఇచ్చేస్తారు. ఆర్ మనీ ఏదో ఒక రకంగా వస్తుంది. సో, ఈ సఫరింగ్స్ అనేవి కొంత క్లియర్ అవుతాయని చెప్పొచ్చు. ఏదేమైనా సరే లైఫ్ అయితే మంచిగా ఉంటుందండి ఇక్కడి నుంచి. ఓవరాల్‌గా మనం చూసుకున్నట్టయితే కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ డెఫినెట్‌గా మీరే ఎక్కువ బెనిఫిట్ అవుతారు అని చెప్పొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా రోజుల నుంచి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవట్లేదని చెప్పడానికి లేదండి. చేసుకుంటున్నారు. కానీ అది ఇంకా సరిపోవట్లేదు. మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం వల్ల మీ లైఫ్‌లో లైట్ నేను చూడట్లేదు కదా! లైట్ చూస్తే మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకున్న దానికి మీకు క్లారిటీ వచ్చినట్టుగా. కానీ మీకు ఇంకా క్లారిటీ రాలేదు. మీలో ఇంకా అవేకెనింగ్ జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. సో, దానివల్ల మీరేంటంటే బయటకి ఒకలాగా మనసులో ఇంకొకటి పెట్టుకొని మాత్రం ఏది చేయకూడదు. ఆర్ ఏది కూడా మాట్లాడకూడదు. చాలా మందికి ఈ అలవాటు ఉంటుందండి. మనసులో ఒకటి పెట్టుకుంటారు. బయటికి ఇంకొకటి చేస్తారు. బయటికి ఇంకొకలా మాట్లాడతారు. మీరది చేయకూడదండి. ప్రిటెండ్ చేయడం అనేది రాంగ్. మీరది చేశారంటే రిస్క్ అయితే ఉంటుంది. అలానే ఎదుటి వ్యక్తులు అలా చేస్తున్నారు అంటే వాళ్ళని డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది మీరు చేస్తే సరిపోతుంది. వాళ్ళని కన్ఫ్రంట్ చేసి, వాళ్ళని కరెక్ట్ చేసి అది మీ డ్యూటీ కాదు. సో, మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండండి. ఎదుటి వ్యక్తులు కోఆపరేట్ చేస్తే ఓకే. చెయ్యకపోతే అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు. ఆర్ ఇగ్నోర్ చేయొచ్చు. అలాంటి వాళ్ళతో మీకు పెద్ద పనేం ఉండదు. మీ వరకు మీరేంటంటే కరెక్ట్‌గానే ఉండండి. ఆ టైంకేంటంటే ఏది కూడా అంటే ఇలా ఉండడం వల్ల థింగ్స్ వర్కౌట్ అవ్వవేమో అనే అనిపిస్తది. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఒక సిట్యుయేషన్‌ని డీల్ చేస్తున్నప్పుడు ఆర్ మన వైపు నుంచి మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు కొన్ని మనకి పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వనట్టే అనిపిస్తూ ఉంటది. కానీ ఇక్కడ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. అలా అని చెప్పి నేను చెప్పినట్టుగా వ్యక్తుల్ని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వెళ్లి క్వెషన్ చేయడం కానీ, కన్ఫ్రంట్ చేయడం కానీ అది కరెక్ట్ కాదు. మీకు ఒకటి తెలిసింది, క్లారిటీ వచ్చింది అన్న తర్వాత మీ డెసిషన్ మీరు తీసేసుకోవచ్చు. బట్ దానికోసం అని చెప్పి వ్యక్తుల్ని కరెక్ట్ చేయాలి, సిట్యుయేషన్‌ని కరెక్ట్ చేయాలి అంటే అది మీ రెస్పాన్సిబిలిటీ కాదు. అక్కడి వరకు మాత్రం మీరు క్లియర్‌గా ఉండాలి. అండ్ మీరేంటంటే ఏదైనా ప్లాన్ చేసుకొని కొన్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసేసుకోండి. కంఫర్టబుల్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలని మాత్రం అనుకోవద్దు. ఈ ఫోర్త్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. వచ్చే చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయాలి. అలానే చేంజెస్ ఏవైనా లైఫ్‌లో వస్తే బావుంటుందనుకుంటే, మీరు వాటి కోసం ప్రయత్నాలు కూడా చెయ్యాలండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, యాక్చువల్‌గా మీ కార్డ్స్ ఏంటంటే చాలా పాజిటివ్‌గా ఉన్నాయండి. ఎక్కువ చెప్పడానికేం లేదు. జస్ట్ మీరేంటంటే మీలా ఉండండి. మీలా చేయాల్సింది చెయ్యండి. ఎక్కడా కూడా మీరు కాని వ్యక్తిలాగా మీరు బిహేవ్ చేయొద్దు. అలానే ఎదుటి వ్యక్తులకి రాంగ్ ఇంప్రెషన్ కూడా ఇవ్వొద్దు. సో, ఆ టైంకి మేబీ థింగ్స్ మీకు పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వట్లేదు. మీ ఫేవర్‌లో లేవనే అనిపించొచ్చు. బట్ ఔట్‌కమ్ మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గానే ఉంటుంది. అక్కడి వరకైతే యూనివర్స్ క్లారిటీ ఇస్తుంది కాబట్టి మీరు చేయాలనుకుంది చెయ్యండి. అలానే అసలు ఇంకా చూద్దాం లార్డ్ గణేష నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది. సో, మీ ఎనర్జీ మీద మీరు వర్క్ చేయాలండి. మీ ఎనర్జీని మీరేంటంటే టైమ్ టు టైమ్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలామంది ఈ నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, నెగెటివ్‌గా కొన్ని పనులు చేయడం కానీ, నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి చాలా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటి నెగటివిటీ వాళ్ళు క్యారీ చేయకూడదు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఎనర్జీస్‌ని గ్రౌండ్ చేసుకోవాల్సుంటుంది. సో, మీది బేసిక్‌గా వాటర్ సైన్ కాబట్టి వాటర్ ఎనర్జీతో వర్క్ చేయొచ్చు. ఈవెన్ ఎర్త్ ఎనర్జీతో కూడా వర్క్ చేయొచ్చు. నేనెప్పుడూ చెప్తుంటాను. వాటర్ ఎనర్జీతో వర్క్ చేయాలనుకునే వాళ్ళు వాటర్‌కి చాలా దగ్గరగా ఉండి టైమ్ స్పెండ్ చేయాల్సుంటుంది. ఆర్ ఎక్కువ వాటర్ తాగడం కానీ, ఎక్కువ బాత్ చేయడం కానీ చెయ్యాలి. ఇంకా ఎర్త్ ఎనర్జీతో అంటే ఆహ్, నేల మీద చెప్పులు లేకుండా నడవడం కానీ, నేల మీద ఎక్కువ కూర్చోవడం కానీ, ఆర్ ఏదైనా ఫీల్డ్స్‌లో వాక్ చేయడం కానీ, ఇలా ఏదైనా చేయొచ్చండి. సో, ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను. మీ ఎనర్జీని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నంత వరకు, మీరు అలా నెగెటివ్‌గా థింక్ చేయకుండా ప్రతిదీ పాజిటివ్‌గానే హ్యాండిల్ చేస్తున్నంత వరకు, మీ లైఫ్‌లో పెద్దగా బ్యాడ్ థింగ్స్ అయితే ఏం జరగవు. అండ్ ఇంకొకటేంటంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ అలాంటివి కూడా చెయ్యండి. దానివల్ల కూడా ఎంతో కొంత బెనిఫిట్ అవుతారు. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.